నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. మస్తకం బాగుండాలంటే చేతిలో పుస్తకం ఉండాలంటారు. అందుకే పుస్తకం హస్తభూషణమని, పుస్తకాన్ని మించిన మిత్రుడు లేడని మన పెద్దలు చెబుతుంటారు. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ మంచి పుస్తకం కొనుక్కో అనే నానుడిని బట్టి పుస్తకానికి ఉన్న శక్తిని అర్థం చేసుకోవచ్చు. అందువల్లనే పుస్తకాలుండే చోటుకు గ్రంథాలయం అంటే ఆలయ హోదానిచ్చారు. ప్రపంచాన్ని నడిపించే జ్ఞానానికి ప్రతిరూపాలైన ఆ పుస్తకాలతో పండుగ చేసుకుంటున్నారు భాగ్యనగర ప్రజలు. అదే 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న పుస్తకాల వేడుకలో ఇప్పుడు మనం ఉన్నాం. పదండి, పుస్తక ప్రియుల్ని పలకరిద్దాం, పుస్తక ప్రపంచంలో మునిగి తేలదాం. నా పేరు శృతి అండ్ ఇక్కడ అన్ని బుక్ ఫేర్ చాలా బాగుంది. అన్ని బుక్స్ చాలా నాలెడ్జబుల్ ఇంకా అఫోర్డబుల్ గా ఉన్నాయి అండ్ చాలా బాగుంది. అండ్ మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు, అన్ని చోట్ల అన్ని బుక్స్ ఉన్నాయి. అండ్ ఇట్స్ అబౌట్ కాన్స్టిట్యూషన్, అన్ని టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, అన్ని జానర్ టైప్స్ ఆఫ్ బుక్స్. యూ కెన్ బై ఇట్ ఎనీవేర్. గవర్నమెంట్ రిలేటెడ్, వేదాస్ రిలేటెడ్, ఉపనిషత్స్ రిలేటెడ్ అండ్ మ్యాథ్స్ అండ్ సైన్స్, వెరీ టైప్స్ ఆఫ్ బుక్స్ ఆర్ దేర్ యాక్చువల్లీ. నమస్కారం, నా పేరు శ్వేత అండ్ టుడే మేము బుక్స్ ఫేర్ కి వచ్చాం. ఇట్ ఈస్ రియలీ గుడ్ and here every category of books are available at low price, discounted price for all students, old people, any generation can come here and they can purchase books here. Varieties of books are available here. Fiction, scientific, Upanishads, our constitution, every kind of books are available here. I think all should come here. అందరూ రావాలి, అందరూ పర్చేస్ చేసి. ఇవాళ నేను ఒక కొత్త టైప్ ఆఫ్ బుక్ చూసాను, పామిస్ట్రీ అని. బట్ అన్ఫార్చునేట్లీ అది ఎవరో తీసేసుకున్నారు నేను వెళ్ళేప్పటికి. బట్ ఐ రియలీ లైక్ దట్ బుక్. దాని డిస్క్రిప్షన్ చూసాను, ఇట్స్ రియలీ గుడ్. సో ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ కమ్ హియర్ అండ్ ఒకసారైనా విజిట్ చేసి బుక్స్ కొనుక్కోవాలి ఇక్కడ డెఫినెట్లీ. థ్యాంక్ యూ. సార్ నమస్కారం. వేద సాహిత్యం పట్ల ప్రజల ఆసక్తి ఎలాగుంది? ఎందుకంటే జనానికి ఏది నిజం ఏది ఫేక్ అనేటటువంటి దాంట్లో స్పష్టత కావాలనుకున్నారు. దాని దగ్గర వచ్చాడు వేదమే శాశ్వతమైనటువంటి, వేదమే నిజమైనటువంటి. ఈ వేదంలో ఏముంది? వేదంలో ఏదో ఆధునికత కాకుండా పూర్వం నుంచి ఒక రకమైన భ్రాంతి ఏంటంటే ఇదంతా ఓన్లీ ఒక ఆధ్యాత్మిక విషయం మాత్రమే అనేటటువంటి భావనలో ఉన్నారు. కానీ ఇందులో సైన్స్ ఉంది, టెక్నాలజీ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది, ఫిజిక్స్ ఉంది, అన్ని చెప్పుకుంటే నిజమా అని అందరూ పరిశీలనాత్మక దృష్టితో చూస్తున్నారండి. చాలా ఎంకరేజింగ్ గా ఉండేటటువంటి ఒక సొసైటీ ఫార్మ్ అవుతుంది ఇవాళ మనం చేస్తున్నటువంటి కృషి. అందులో భాగంగా వేద గణితం అని చెప్పి 30 ఏళ్ల క్రితం ప్రారంభించాం ప్రచారం. ఈవేళ ఇంటింటికి తెలిసిన వేదాల్లో గణితం ఉందని విషయం. అంటే ప్రాక్టికల్ ఏ ఈక్వేషన్ తెలియకపోవచ్చు కానీ వేద గణితం అందరికి పరిచయం అయిపోయింది. దాంతో పాటు నెక్స్ట్ ఇంకా అయితే దాని తర్వాత ఏమైనా చెప్పండి. వేద గణితం 25 ఏళ్ళు చెప్పాను. దాని తర్వాత కావాలంటే లీలావతి గణితం ప్రారంభించాం. ఆ లీలావతి గణితం భాస్కరాచార్య చెప్పినటువంటి ఆ ఒక్క పుస్తకం పాట చూడ 3.5 సంవత్సరాలు పట్టిందండి. అది నేర్చుకున్నాను. అది అయిపోయి ఇంకా నెక్స్ట్ ఏం చెప్తారు. ఆర్యభట్టు రాసినటువంటి ఆర్యభటీయం అనే పుస్తకం, అది అక్షరం కోడింగ్ చేసాడండి ఆయన. 1500 సంవత్సరాల క్రితం కోడింగ్ ఫామ్ లో రాసినటువంటి పుస్తకం ఏంటంటే ఆర్యభటీయం. అది ఎనప గుడ్డోళ్ళు అంటారు, అంటే మామూలుగా అర్థం అవుతుంది. అది పాఠం చెప్పామండి. దాని తర్వాత గోళాధ్యాయం, ఎన్నో ఉన్నాయి ఇంకా పుస్తకాలు చెప్తాయి. ఆ ప్రవాహంలో జనం ఎంతమంది ఆసక్తితో నేర్చుకున్నారు కాదు. ఏదో వాళ్ళు ఎవరో నేర్చుకున్నట్ట టానే మారలేదండి. వేదాలు అన్నీ ఉన్నాయి ఇట్టా కాదు, ఆ వేదాలు అన్నీ ఉన్నాయి.
అందరికీ నమస్కారం. నా పేరు ఎం శ్రీమాతి. నేను ఇప్పుడు ఇక్కడ పుస్తక పండుగలో ఉన్నాను. ఇక్కడ అన్ని చాలా వెరైటీస్ ఆఫ్ బుక్స్ దొరుకుతాయి. చిన్న పిల్లలకి ఇవి చాలా యూజ్ అవుతాయి. ఇంకా ఇక్కడ పొలిటికల్ సిస్టమ్, ప్యాట్రియాటిజం గురించి చాలా ఉన్నాయి. పెద్ద పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి చాలా బుక్స్ తీసుకోవచ్చు. మనకి ఇలాంటి బుక్స్ మనకి స్టడీస్ లో కూడా యూజ్ అవుతాయి. ఇక్కడ మనకి కూపన్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ మనకి చాలా వెరైటీస్ ఆఫ్ షాప్స్ ఉంటాయి. ఇక్కడ మనకి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, క్రీపీ ఫ్యాక్ట్స్ అని చాలా బుక్స్ ఉన్నాయి. ఇవి కొంటే మనకి సైన్స్ పైన ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇంకా పొలిటికల్ సిస్టమ్, హ్యాంగ్డ్, ఇంకా ప్యాట్రియాటిజం గురించి కూడా ఉన్నాయి. ఇవి తీసుకుంటే మనకి చాలా పొలిటికల్ సిస్టమ్ గురించి తెలుస్తుంది. ఇంకా మనకి ఇక్కడ దేవుళ్ళ గురించి, విష్ణు, మహాభారతం స్టోరీస్, ఇవన్నీ వీటి గురించి కూడా ఉన్నాయి. ఇవి కానీ కొంటే మన పిల్లలకి చాలా ఆసక్తిగా మీరు చదువుకుంటారు. ఇక్కడ అన్ని లాంగ్వేజెస్ లో దొరుకుతాయి బుక్స్, తెలుగు, హిందీ, ఇంకా చాలా. థ్యాంక్ యూ. నా పేరు రాంబాబు అండి. నేను కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ నుంచి వచ్చాను. ఈ పుస్తకాలు దీనికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను. మా పిల్లలకి మోటివేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ పుస్తకాలకు వస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం వాళ్ళకి నచ్చిన పుస్తకాలు, అదే వాళ్ళు చదవగలిగి వాళ్ళ నచ్చిన పుస్తకాలని, వాళ్ళకి రీడింగ్ హ్యాబిట్ పెంచాలనే ఒక ఉద్దేశంతో ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ పుస్తకాలు ఎన్నో తీసుకుంటూ ఉంటాను. ఈ సంవత్సరం కూడా బాగున్నాయండి పుస్తకాలు కూడా. ఈ మా వాళ్ళు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఒక 4-5 పుస్తకాలు కొన్నారు. వాళ్ళ స్టోరీ, ఒక పాప 4th చదువుతుంది, ఒక పాప 10th చదువుతుంది. వాళ్ళ వయసు తగ్గట్టుగా పుస్తకాలు కొనుక్కున్నారు. బాగుంది పుస్తకాలు ప్రదర్శన ప్రతి సంవత్సరం బాగుంటుంది. జాగృతి పుస్తకం కూడా మాకు ఇంటికి వస్తుంది యాక్చువల్గా. సో నా పేరు రిషికేష్. And my name is Abhimanyu. ఈ బుక్ ఎగ్జిబిషన్ హైదరాబాద్ లో 37th వన్ చాలా బాగుంది. మొత్తం ఇంట్రెస్టింగ్ ఉంది. టింకుల్, సో మేము మంత్లీ టింకుల్ తెచ్చుకుంటుంది. న్యూస్ పేపర్ లో వస్తాయి. అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు తన్విష. నేను ఇక్కడ బుక్ ఫెస్టివల్ కి వచ్చాను. ఇక్కడ బుక్ ఫెస్టివల్ చాలా బాగుంది. బుక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. చాలా వెరైటీ బుక్స్ ఉన్నాయి. నాకు స్టోరీ బుక్స్ అంటే చాలా ఇష్టం. వాటి కోసం ఇక్కడికి వచ్చాను. నా పేరు అనన్య. నేను మా ఫ్యామిలీతో బుక్ ఫేర్కి వచ్చాను. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. చాలా మంచి బుక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. నాకు మోస్ట్లీ కామిక్స్ అంటే ఇష్టం. నేను ఇక్కడ బాగా ఎంజాయ్ చేశాను.
పేరు గీతాంజలి. మేము ఈరోజు బుక్ ఫేర్కి వచ్చాం. ఈ బుక్ కొన్నాం. అన్ని స్టాల్స్ తిరిగాం, అంతా బాగుంది. మేము వస్తూనే ఉంటాం ఇక్కడికి. మేమందరం మేము ఫ్రెండ్స్తో వచ్చాం కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తాం. కామెడీ బుక్స్ ఇస్తాం, మోటివేషనల్ బుక్స్ ఇస్తాం. తెలుగు ఇంగ్లీష్. షణ్ముఖి. నేను ఇవాళ ఈ బుక్ ఫేర్కి వచ్చాను మా అమ్మ వాళ్ళతో. ఈ బుక్ ఫేర్ చాలా బాగుంది. నాకు కావాల్సిన పుస్తకాలని నాకు దొరికినాయి. నాకు కావాల్సిన రస్కిన్ బాండ్ పుస్తకాలు అవి కూడా దొరికినాయి. చాలా బాగుంది. రస్కిన్ బాండ్ కాకుండా సుధామూర్తి బుక్స్, చరిత్ర కథలు ఇలాంటివి చదువుతుంటాను. అవి కూడా నాకు ఇక్కడ చాలా నచ్చినాయి. నా పేరు లిఖితశ్రీ. ఈరోజు నేను మా పేరెంట్స్తో బుక్ ఫేర్కి వచ్చాను. నేను ఇక్కడ చాలా స్టాల్స్ చూసాను. అట్లీస్ట్ 300 స్టాల్స్ ఉండొచ్చు. నేను ఇక్కడ ఎన్నో పుస్తకాలు చూసాను. అవి నాకు చాలా నచ్చినాయి. నేనైతే చాలా కథల పుస్తకాలు తీసుకున్నాను. నాకు థియా స్టిల్టన్ ఇంకా జెరెమీ స్టిల్టన్ చాలా నచ్చినాయి కథల పుస్తకాలు. థ్యాంక్ యూ.